హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 17వ భాగాన్ని వినిద్దాం. అరవింద్ అరెస్ట్ అయ్యాడని తెలిసి షాక్లో ఉన్న సుమకి కీర్తి వాళ్ళ నాన్న కాల్ చేస్తారు. హలో అంకుల్ చెప్పండి అని అంటుంది. ఆయన చెప్పింది విని షాక్ అయి కంగారుగా కీర్తి దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్లో కీర్తి అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు. సుమ కీర్తి దగ్గరికి వెళ్తుంది. సుమని చేసి కీర్తి వాళ్ళ నాన్న, చూడమ్మా సుమ, నీ ఫ్రెండ్ ఎంత పని చేసిందో, ఏం కష్టం వచ్చిందని ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది. మేము ఎంత అడుగుతున్నా చెప్పడం లేదు. నీకేమైనా తెలుసా అమ్మా? అంకుల్ మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాను తను ఇలాంటి పని ఎందుకు చేసిందో. సుమ కీర్తి ఉన్న వార్డుకి వెళ్తుంది. సుమని చూడగానే కీర్తి తనని పట్టుకుని ఏడ్చేస్తుంది. కీర్తి ఏం జరిగింది, నువ్వెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అంది సుమ. కీర్తి ఏడుస్తూ తన ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి సుమకి ఇస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. సుమ షాక్లోనే ఏంటి ఇది? కీర్తి ఏడుస్తూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు మనం అరకు టూర్ వెళ్ళినప్పుడే షాపింగ్కి వెళ్ళారు కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఎవరో కీర్తి వీడియో తీస్తారు. తర్వాత తన వీడియో తనకి మెసేజ్ పెడతాడు. అది చూసి షాక్ అవుతుంది కీర్తి. ఒక్కసారి తన కాళ్ళ కింద భూమి కంపించేట్లా అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చొని ఉంటుంది. తర్వాత ఆ వీడియో పంపించిన వ్యక్తి చెత్త చెత్త మెసేజ్లు చేస్తాడు కీర్తికి. నీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కీర్తి అడుగుతుంది. ఒక రాత్రి నాతో గడపాలని, లేకపోతే ఆ వీడియో నెట్లో పెడతానని కీర్తిని బెదిరిస్తాడు. రేపటిలోగా ఏ విషయం అయింది ఆలోచించుకొని చెప్పమని ఫోన్ పెట్టేస్తాడు. కీర్తికి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోతుంది. ఆ కామాంధుడి చేతిలో తన జీవితాన్ని బలి తీసుకోలేక తను తానే బలి తీసుకోవాలనుకుంటుంది. జరిగింది సుమకి చెప్పి ఏడుస్తుంది. సుమకి తనని ఎలా ఓదార్చాలో తెలియక కామ్గా కీర్తిని పట్టుకుని తను కూడా ఏడుస్తుంది. అక్కడికి కంగారుగా రవి వస్తాడు. రవిని చూసిన సుమ, రవి గారు మీరేంటిక్కడ? రవి కీర్తిని చూసి అరవింద్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తాడు. కీర్తి షాక్ అవుతుంది. ఇదంతా నా వల్లే అని తల కొట్టుకుని ఏడుస్తుంది. కీర్తి నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరవింద్ సార్ అరెస్ట్ అయితే దానికి నీకేంటి సంబంధం? కీర్తి ఏడుస్తూ ఉంటుందే కానీ సమాధానం చెప్పదు. రవి గారు మీరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? అది సుమ, నిన్న నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ హెడేక్గా ఉండి టాబ్లెట్ తీసుకుందామని మెడికల్ షాప్కి వెళ్ళాను. అక్కడ కీర్తి కనిపించింది. కీర్తి నువ్వేంటి ఇక్కడ అని తనని పలకరిస్తే హాయ్ సార్ అని కీర్తి కంగారుగా ఏదో తీసుకుని వెళ్ళడం చూశాను. షాప్ వాడు చేంజ్ తీసుకోలేదని ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్తుంది. నేను కీర్తి నాకు తెలుసని చెప్పి అతని దగ్గర చేంజ్ తీసుకొని అది ఇవ్వడం కోసం తన వెనక వెళ్తాడు. కీర్తి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి ఎవరు లేని ప్రదేశంలో తనతో పాటు తెచ్చుకున్న విషయాన్ని మొత్తం తాగేస్తుంది. రవి తన వెనకే రావడంతో అక్కడ పడిపోయి ఉన్న కీర్తిని చూసి కంగారుగా తన దగ్గరికి వస్తాడు. అప్పటికే తను స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తనను అలా చూడగానే కంగారు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అరవింద్కి కాల్ చేస్తాడు. అరవింద్కి విషయం చెప్తాడు. అరవింద్ సుమతో మాట్లాడాలనే ఆలోచనని విరమించుకుని ఉన్నపరంగా అక్కడి నుండి వెళ్తాడు. రవి కీర్తిని దగ్గరలోని హాస్పిటల్కి జాయిన్ చేస్తాడు. కంగారుగా హాస్పిటల్లో తిరుగుతూ ఉంటాడు. అరవింద్ని చూసి తన దగ్గరికి వెళ్తాడు. ఏమైందిరా, ఎందుకు ఇలా చేసింది తను అన్నాడు అరవింద్. ఏమో నాకేం తెలుసు, తన స్రోలోకి వచ్చి ఏం జరిగిందో చెబితే తప్ప నాకు కూడా ఏం తెలియదు అని అక్కడ చైర్లో కూర్చుంటాడు. డాక్టర్ తనని చెక్ చేసి అప్పుడే బయటకు వస్తాడు. ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గురించి అడుగుతారు. ఏం ప్రాబ్లం లేదు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కొంచెంసేపటి తర్వాత స్పృహ వస్తుందని చెప్తారు. ఫోన్ మోగుతున్న శబ్దం వస్తుంటే అరవింద్ రవిని, ఏంట్రా ఇందాక నుంచి ఫోన్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేయవు అన్నారు అరవింద్. అది నా ఫోన్ కాదు బావా, ఆ కీర్తిది. ఇంకా ఇంటికి రాలేదని తన పేరెంట్స్ కాల్ చేస్తున్నారేమో. అవును బావా, మనం తన పేరెంట్స్కి జరిగిన విషయం చెబితే మన దగ్గర వాళ్ళ నెంబర్ లేదు కదరా, ఈ ఫోన్లో ఉంటుంది కదా అని ఫోన్ ఓపెన్ చేయాలని చూస్తారు. లాక్ ఉండడంతో ఓపెన్ కాదు. కొంచెంసేపటి తర్వాత నర్స్ వచ్చి తనకి స్పృహ వచ్చిందని చెప్పగానే తన దగ్గరికి వెళ్తారు రవి అరవింద్. కీర్తి ఇప్పుడు నీకెలా ఉంది అని పరామర్శిస్తారు. బాగుంది సార్ అంది కీర్తి. నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? అరవింద్ అడుగుతూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగుతుంది. అబ్బా ఈ ఫోన్ ఏంటో ఒకటేమైనా వాగుతుంది అని, ఇదిగో నీకు ఫోన్ వస్తుంది అని తన చేతిలో ఫోన్ పెడతాడు రవి. కీర్తి డిస్ప్లేలో ఫోల్డ్ అవుతున్న నెంబర్ని చూసి భయపడుతుంది. తన చేతుల్లో కాళ్ళలో వణుకొచ్చేస్తుంది. వెంటనే ఫోన్ పడేస్తుంది. కీర్తి టెన్షన్ పడడం చూసి కింద పడిన ఫోన్ని చేతిలోకి తీసుకొని ఆ ఫోన్ అరవింద్ లిఫ్ట్ చేస్తాడు. అవతల నుండి ఒక మొగ గొంతు, ఏయ్ ఏంటే ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు, నేనంటే భయం పోయిందా నీకు? అవును, నేను చెప్పింది ఏం చేసావు? అవతల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఏంటే మాట్లాడావు, వీడు ఏం చేస్తాడులే అనుకుంటున్నావా? చూడు, ఈరోజు నా గెస్ట్ హౌస్కి నువ్వు రాకపోతే
రేపటి కల్లా నీ వీడియోస్ నెట్లో ఉంటాయి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు. ఆ మాటలు విని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. కీర్తిని ఎలా ఓదార్చాలో తెలియక ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు. కీర్తి, అసలు ఏం జరిగిందో చెప్పు, నీ ప్రాబ్లం మేం సాల్వ్ చేస్తాం అని అంటారు ఇద్దరు. కీర్తి ఇద్దరికి జరిగింది మొత్తం చెప్తుంది. అది ఇద్దరికీ కోపం వస్తుంది. అతని అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళ్తారు. రవి గేటు బయటే ఉంటాడు. ఎవరూ రాకుండా నేను చూస్తూ ఉంటాను. నేను ఆ వీడియోస్ అతని దగ్గర నుంచి తీసుకుని వచ్చేస్తానని అరవింద్ లోపలికి వెళ్తాడు. రవి తను వస్తానని చెబుతున్నా వినకుండా అతని వారించి అక్కడే ఉండమని చెప్పి అరవింద్ లోపలికి వెళ్తాడు. అరవింద్ ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి తన దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడే పోలీసులు అక్కడికి రావడం, అరవింద్ని ఆ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం వెంటనే జరుగుతాయి. ఇదంతా చూస్తున్న రవికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎందుకు తనని అరెస్ట్ చేశారని అక్కడున్న కానిస్టేబుల్ని అడుగుతాడు. అతను అతని హత్య చేశాడని అందుకే తీసుకుని వెళ్తున్నామని చెబుతారు. రవి అతను చెప్పింది విని షాక్ అయి అలాగే ఉండిపోతాడు. షాక్ నుంచి తేరుకొని అరవింద్ని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్తాడు రవి. అరవింద్ని సెల్లో పెట్టుంచారు. రవి ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకొని అరవింద్తో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్తాడు. రే బాబా, ఏమైంది? నువ్వు హత్య చేశావంటే నాకు నమ్మబుద్ధి కావడం. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. నేను లోపలికి వెళ్ళేసరికి ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు. నేను ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసి వస్తూ ఉంటే నాకు అక్కడ రూమ్లో నుంచి ఎవరో ఏడుస్తున్న సౌండ్ విని అటువైపు వెళ్తాడు. అక్కడ రక్తపు మడుగులో కడుపులో కత్తి గుచ్చుకొని బాధతో విలువెల్లాడుతూ ఉంటాడు ఒకతను. అరవింద్ అతని దగ్గరికి వెళ్ళి కంగారులో అతనికి గుచ్చుకుని ఉన్న కత్తిని తీసి పక్కన పడేసి అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఈ విషయం రవికి చెప్పాలని కాల్ చేయాలనుకుంటాడు, కానీ ఫోన్ మర్చిపోవడంతో మాట్లాడలేకపోతాడు. కిందికొచ్చి చెబుదామనుకునేలోగా పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం వెంటనే జరిగాయి అని చెబుతాడు అరవింద్. నువ్వు హత్య చేయలేదని వాళ్ళకి చెప్పొచ్చు కదరా. చెప్పానురా, కానీ ఎవరు వినడం లేదు. నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావని అడుగుతున్నారు. నిజం చెప్పొచ్చు కదరా. ఏమని చెప్పాలరా? నిజం చెప్తే కీర్తి లైఫ్ స్పాయిల్ అవుతుంది. పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఇలాంటి వీడియోల గురించి తెలిస్తే తనకు అస్సలు పెళ్లి కాదు. ఈ విషయం తెలిస్తే వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. అందుకే చెప్పదలుచుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నిజం ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. అది కాదు బావా, నేను చెప్పేది విను. ఎవరి కోసమో నువ్వు ఇలా. ప్లీజ్ రా. అరవింద్ ఒక్కసారి డిసైడ్ అయితే తన మాట మళ్ళీ మార్చుకోడని రవికి బాగా తెలుసు. అందుకే ఏం మాట్లాడలేకపోతాడు. రాత్రంతా అరవింద్తో పాటే స్టేషన్లో ఉంటాడు. ఇదిగో పొద్దున్నే ఇలా అని సుమకి జరిగింది మొత్తం చెబుతాడు. అరవింద్ అరెస్ట్ అయ్యాడని తెలిసి అరవింద్ ఫ్యామిలీ బాధపడుతుంది. అరవింద్ ఫ్యామిలీ మొత్తం స్టేషన్కి వస్తారు. స్టేషన్లో తన ఫ్యామిలీని చూడగానే బాధేస్తుంది అరవింద్కి. సీతను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు. అరవింద్ ఏడవడం చూసి వీళ్ళకు కూడా ఇంకా ఎక్కువ బాధేస్తుంది. కిరణ్ అరవింద్ని హక్ చేసుకుని, ఏంట్రా ఇది? నువ్వేమైనా ఆడపిల్లవా ఇలా ఏడుస్తున్నావు? బీ స్ట్రాంగ్. నువ్వేం భయపడద్దు. నిన్ను మేము బయటకు తీసుకుని వస్తాం. నీకు మేమంతా ఉన్నాం అని తనకి ధైర్యం చెప్తాడు. కిరణ్ వాళ్ళు తర్వాత లాయర్తో కేసు గురించి మాట్లాడతాడు. లాయర్ కిరణ్తో, కిరణ్ గారు, ఇలా చెప్తున్నందుకు ఐఆమ్ సో సారీ. నేను ఈ కేసు టేకప్ చేయలేను. ఎందుకంటే సాక్ష్యాధారాలు అని అవన్నీ మీ తమ్ముడికి విరుద్ధంగా ఉన్నాయి. మీ తమ్ముడు హత్య చేసినట్లే చూపిస్తున్నాయి. నేను ఏం చేయలేను అని చేతులు ఎత్తేస్తాడు. అలా అంటే ఎలా సార్? మీరు మాకేమైనా దారి చూపాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. లాయర్ బాగా ఆలోచించి, మీకుండేది ఒకే ఒక్క దారి అండి. ఏంటి? మీ తమ్ముడు ఈ హత్య చేయలేదు అంటున్నాడు కనుక ఆ హత్య చేసింది ఎవరో మీరు పట్టుకోవాలి. లేదా హత్య చేయబడిన అతను స్రోలోకి వచ్చి నిజం చెబితే గానీ మనకి నిజం తెలీదు. ఆ హత్య చేసింది ఎవరో తెలిస్తే ఇన్ని తిప్పలు ఎందుకు చెప్పండి? 4 తన్నైనా వాళ్ళతో నిజం చెప్పించేవాడిని. అది కుదరని పని. మన దగ్గరట్ట ఎక్కువ టైం లేదు. 2 రోజుల్లో అరవింద్ని కోర్టులో హాజరుపరుస్తారు. ఈలోగానే మనం ఏదైనా చేయాలి. అతను స్రోలోకి వచ్చే విధంగా చేయండి. ఇదే మన ముందున్న దారి అని కిరణ్తో చెప్తాడు లాయర్. ఇదంతా పక్కనున్న రవి వింటూ ఉంటాడు. అతని ఆలోచన ఒక దగ్గర ఆగిపోతుంది. హత్య చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని అనుకుంటాడు. ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. తనకు ఒక ఆలోచన వచ్చి హత్య జరిగిన ప్లేస్లోకి వెళ్తాడు. అక్కడ ఏమైనా కేసుకు సంబంధించిన క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్న తనకి అక్కడ ఒక వస్తువు దొరుకుతుంది. అదేంటంటే అదొక రింగు. ఇది హంతకుడిదా లేక హత్య చేసిన వాడిదా, అతనిదా, ఎవరిది ఇది అనే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది రవికి. అక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదని వచ్చేస్తాడు. రవి కాలేజీకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. రవి దగ్గరికి సుమ, కీర్తి ఇద్దరు వస్తారు. అరవింద్ గురించి అడుగుతారు. కిరణ్కి లాయర్కి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్తాడు. ఇప్పుడు ఎలా రవి గారు? అరవింద్ సార్ ఎలా బయటపడతాడు? నేను జరిగింది మొత్తం పోలీసులకు చెబుతానండి. ఏ శిక్ష వేసినా నాకు వేయమంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి. నిజం చెప్పలేకనే కదా వాడు ఎంత రిస్క్ తీసుకుంది. ప్లీజ్ నువ్వు ఏడ్చొద్దు అని తన్ని ఓదారుస్తాడు రవి. తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి కీర్తికి ఇవ్వబోతాడు. అప్పుడు కర్చీఫ్తో పాటు తన జోబులో ఉన్న రింగు కింద పడుతుంది.
రవి కిందకి వంగి తీసేలోగానే సుమకు తీస్తుంది రింగు. సుమ ఆ రింగుని చూసి, వావ్, బాగుంది సార్ ఇది అని, దీన్ని ఎక్కడో చూసినట్లుందే అంటుంది. ఎక్కడ చూసావు అన్నాడు రవి. అదే గుర్తుకు రావడం లేదు సార్, కానీ ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. కీర్తి తన చేతిలో రింగ్ తీసుకొని చూస్తుంది. కీర్తి రింగ్ని చూసి ఏదో గుర్తుకొచ్చిందల్లా, హే సుమ, ఈ రింగ్ మనం ఆ రోజు షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి దగ్గర చూసాం, బాగుంది, మనకి ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు, గుర్తొచ్చిందా? అప్పుడు గుర్తొచ్చింది సుమకి ఆ రింగ్ ఎక్కడ చూసిందో. అదే విషయం రవికి చెప్తుంది. ఎవరా అమ్మాయి, నాకు చూపిస్తారా? మీరు కూడా చూశారు సార్ ఆ అమ్మాయిని అంది సుమ. నేను చూశానా? ఎవరా అమ్మాయి? అదే సార్, ఆ రోజు షాపింగ్ మాల్లో అరవింద్ సార్ని ఒక అమ్మాయి కొట్టింది, ఆ అమ్మాయే సార్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, అరవింద్ని షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి కొడుతుంది, గుర్తుంది కదా అందరికీ. ఆ అమ్మాయి అరవింద్కి సారీ చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. సుమా కూడా అరవింద్ గురించి ఆలోచిస్తూ నడుస్తున్న తన కాలికి ఏదో వస్తువు తగలడంతో ఏంటా అని చూస్తుంది. ఒక చిన్న బాక్స్ తన కాలికి తగులుతుంది. ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక రింగ్ ఉంటుంది. కీర్తి ఆ రింగ్ని చూసి, ఎంత బాగుంది ఈ రింగు అనుకుని దాన్ని చూస్తూ ఉంటారు ఇద్దరు. అప్పుడే అక్కడికి ఇందాక గొడవపడిన అమ్మాయి వస్తుంది. ఆ బాక్స్ తనదని అడిగి తీసుకుంటుంది. కీర్తికి ఆ రింగ్ చాలా నచ్చుతుంది. ఉండేది ఉండకుండా ఆ అమ్మాయితో ఆ రింగ్ తనకివ్వమని, దానికి ఎంత మనీ అయిందో అంత ఇస్తానని అడుగుతుంది. ఆ అమ్మాయి ఒప్పుకోదు. అందుకే ఆ రింగ్ చూడగానే కీర్తికి వెంటనే గుర్తుకొస్తుంది. రవి కొంచెంసేపు ఆలోచించిన తర్వాత గుర్తుకొస్తుంది తనకి. ఆ అమ్మాయి గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ తెలుసా అని అడుగుతాడు. లేదు సార్, మాకు తెలీదు. అయినా ఎందుకు సార్? ఏం లేదులే అని అక్కడి నుంచి వెళ్తాడు. ఆ అమ్మాయి చేసిందా ఈ హత్య? ఎలా కనుక్కోవాలి అని ఆ అమ్మాయి అడ్రస్ ఇప్పుడు. అయినా ఇటువంటి రింగులు లోకం మీద ఎన్నో ఉంటాయి, ఇది ఆ అమ్మాయిది అని గ్యారెంటీ ఏంటి అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు రవి. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత తనకు ఒక ఐడియా వస్తుంది. తను అమలుపరచాలి అనుకుంటాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అరవింద్ ప్రతాప్ అనే ఈ ముద్దాయికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడా అని అంటుండగా, నో అంటూ గట్టిగా అరుస్తూ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేస్తాడు రవి. చుట్టూ చూస్తాడు. నేను ఇక్కడున్నాను ఏంటి అనుకుంటూ ఉండగా రవి అరుపు విని డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వస్తారు సుమ, కీర్తి, అరవింద్, కొంతమంది ఫ్రెండ్స్. అరవింద్ని చూస్తున్న రవి వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆనందంగా తనని హక్ చేసుకుంటాడు. బావా, నువ్వు కేసు నుంచి ఎలా బయటపడ్డావురా? ఆ రోజు కోర్టులో ఏం జరిగిందో మనము తెలుసుకున్నారండి. నానా, నేను అరవింద్కి మాట ఇచ్చాను ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడేస్తానని, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వేస్ట్ అయ్యాయి. నేనిప్పుడు నా మొహాన్ని వాడికి ఎలా చూపించాలి అని బాధపడుతుంటాడు కిరణ్. కొడుకు చేయని నేరానికి శిక్ష పడుతుందని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రతాప్ దంపతులు. అక్కడ ఉండలేక కోర్టు నుంచి ఇంటికి వెళ్తారు. అరవింద్కి 7 ఏళ్లు శిక్ష వేస్తున్నట్లు చెబుతూ ఉండగా కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది సుమ. ఆపండి సార్ అంటూ జడ్జి గారి ముందు ఒక వీడియో పెడుతుంది. అది చూసి అరవింద్ నిరపరాధని పరిగణించి ఒకరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసు వాళ్ళకి చెప్తాడు. సుమ ఏం వీడియో చూపించిందో తెలియదు కానీ బయటపడ్డానురా బాబు అని సుమకి థ్యాంక్స్ చెప్తాడు. అరవింద్, థ్యాంక్స్ నాకు కాదు సార్, రవి గారికి చెప్పండి, ఎందుకంటే ఆ వీడియో రవి గారి దగ్గరే ఉన్నింది అంది సుమ. అరవింద్ ఆశ్చర్యంగా రవి వైపు చూస్తాడు. ఏముందిరా ఆ వీడియోలో, ఏం చేశావు నువ్వు అన్నాడు అరవింద్. ఆలోచిస్తున్న రవికి షాపింగ్ మాల్లో వాళ్ళు వేసిన లక్కీ డ్రా గురించి గుర్తొస్తుంది. తను అరకిలో షాపింగ్లో ఒక షర్ట్ కొనుక్కొని ఉంటాడు. ఆ కవర్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తాడు. మేనేజర్ ఫోన్ తీస్తాడు. అరవింద్కి వచ్చిన ప్రాబ్లం గురించి చెప్తాడు. మేనేజర్ మంచివాడు కాబట్టి రవి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. రవి ప్లాన్ ఏంటంటే, లక్కీ డ్రాలో అందరూ వేసినట్లే ఆ అమ్మాయి కూడా కూపన్ వేసి ఉంటుందేమో అనుకుని లక్కీ డ్రాలో గిఫ్ట్ గెలుచుకున్నారని, ఆ బాక్స్లో ఉన్న అన్ని అడ్రస్లకి గిఫ్ట్లు తీసుకెళ్లాలని, గిఫ్ట్లతో పాటు గిఫ్ట్ తీసుకెళ్లే కొరియర్ బాక్స్కు అందరికీ ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి పంపించమని చెప్తాడు. ఎవరైతే ఆ అమ్మాయిని చూస్తారో వాళ్ళు తన అడ్రస్కి తనకు చెప్పాలని కోరుతాడు. రాత్రికి రాత్రి ఇదంతా జరగాలని, దానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ప్రపోజల్ పెడతాడు. దానికి మేనేజర్ ఒప్పుకుంటాడు. రవి చెప్పినట్లే ఆ అమ్మాయి అడ్రస్ చెప్తారు. ఆ అమ్మాయిది కూడా వాళ్ళున్న ఊరే అని తెలుసుకుని ఆ అమ్మాయికి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. నువ్వు ఒకరిని హత్య చేయడం నేను చూశాను, నా దగ్గర సాక్ష్యాలున్నాయి, నీకు కావాలనుకుంటే ఒక ప్లేస్ దగ్గరికి రావాలి, లేకపోతే పోలీసులకి ఇస్తాను అని తనకి దొరికిన రింగ్ని ఒక ఫోటో తీసి అందులో పెట్టి పంపిస్తాడు. రవి ఆ ప్లేస్కి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వస్తుంది. నువ్వెందుకు ఈ హత్య చేశావు అన్నాడు రవి. హత్య నేనా అని అమాయకంగా ఫేస్ పెడుతుంది. నాకు తెలుసు నువ్వే హత్య చేశావని, నిజం చెప్పు, ఎందుకు హత్య ఎందుకు చేశావు అని కోప్పడతాడు. లేదు, నేను ఏ హత్య చేయలేదు. నిజంగా నువ్వు హత్య చేయలేదా?
లేదు, నువ్వు హత్య చేయనప్పుడు నీ రింగ్ అక్కడ ఎందుకుంది? నిజం చెప్పు అని తనని కోపంగా చంపకేసి కొడతాడు. ఆ అమ్మాయి నిజం చెప్తుంది. కీర్తితో ఫోన్లో మాట్లాడినట్టు తనతో కూడా మిస్బిహేవ్ చేశాడని, అందుకే హత్య చేయాలని వచ్చిందని నిజం చెప్తుంది. అయితే ఈ విషయం పోలీసులకు చెప్పు. అనవసరంగా నా ఫ్రెండ్ ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఆ అమ్మాయి నవ్వి, నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా? లేక నేనేమైనా సత్య హరిశ్చంద్రుడి చెల్లెలు అనుకుంటున్నావా? నువ్వు నిజం చెప్పు అనగానే నిజం చెప్పేయడానికి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు చేశానని ఒప్పుకుంటారా? రవికి పట్టరాని కోపం వస్తుంది. నేను వదిలిపెట్టను, పోలీసులకు పట్టిస్తానని తన చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఆ అమ్మాయి నవ్వి, ఇంత అమాయకుడివని నేను అనుకోలేదు అంటూ ఉండగా వెనక నుంచి ఎవరో రవి తలపైన ఎవరో కొడతారు. స్రో తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, ఇదిగో ఇప్పుడిలా అని సుమా వైపు చూస్తూ, నీకెలా దొరికింది ఆ కెమెరా అంటాడు రవి. సుమా తడబడుతూ, అది సార్, నిన్న మీరు ఎక్కడికో కంగారుగా వెళ్తుంటే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయారు. నేను మీ దగ్గరికి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీ షర్ట్కి ఫిక్స్ చేసిన కెమెరా చూశాను. అదే తీసుకుని వెళ్ళి సార్ని సేవ్ చేశాను అని అబద్ధం చెప్తుంది. సరే సార్, ఇక నేను వెళ్తాను అని అందరికీ చెప్పి వెళ్తూ ఉంటుంది. అరవింద్ సుమా చేతిని పట్టుకుని ఆపుతాడు. సుమా అరవింద్ వైపు చూస్తుంది. సుమా చూడగానే తన చేతిని వదిలేస్తాడు. ఏంటి సార్ అంది. నువ్వు నన్ను సారు అని పిలవద్దు, కాల్ మీ అరవింద్. మీరు మా సీనియర్, మిమ్మల్ని నేను ప్లీజ్ పేరుతో పిలువు. ఓకే, ట్రై చేస్తాను సార్. అప్పటికే అరవింద్ కోపంగా సుమని చూస్తూ ఉంటాడు. తాను అన్నది గుర్తొచ్చి, సారీ అరవింద్ గారు. సుమ నోటి వెంటి తన పేరు తనకే కొత్తగా వినిపిస్తుంది అరవింద్కే. సుమ వెళ్తూ ఉంటే నేను వస్తాను తన వెంటే బయటికి వెళ్తారు. అరవింద్ ఫ్రెండ్స్ అంతా నువ్వు జైలు నుంచి విడుదలైన సందర్భంగా మాకు పార్టీ కావాలని అడుగుతారు. అందరం కలిసి పబ్కి వెళ్దాం అంటాడు వాళ్ళలో ఒకడు. పబ్బుకు కాదు కానీ నన్ను కేసు నుంచి సేవ్ చేసినందుకు రవికి సుమకి ఇద్దరికి పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సుమకి పబ్బులు ఇష్టం ఉండదు కాబట్టి, రవి గారి హెల్త్ కూడా అంత బాగలేదు కనుక పార్టీని మా గెస్ట్ హౌస్లో ప్లాన్ చేస్తాను. ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు. రే, గెస్ట్ హౌస్లో ఏముంటుందిరా, అదే పబ్లో అయితే కలర్ఫుల్ అమ్మాయిలు ఉంటారు అని ఒక అతను అంటూ ఉండగా అతని కాలు తొక్కుతాడు అరవింద్. సుమా వైపు చూసి, నువ్వు ఖచ్చితంగా పార్టీకి రావాలని. అయ్యో, నాకు అలాంటివి ఇష్టం ఉండదు అంది. అరవింద్ రమ్మని రిక్వెస్ట్ చేయడంతో రావడానికి ఒప్పుకుంటుంది సుమ. నెక్స్ట్ డే పార్టీకి వెళ్తుంది సుమ, కీర్తి ఇద్దరు. పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు అరవింద్. కాలేజీ ఫ్రెండ్స్ కొందరిని ఇన్వైట్ చేస్తాడు. పార్టీ చాలా బాగా జరుగుతుంది. రవి, అరవింద్ అల్లరి చూసి నవ్వొస్తుంది సుమకి. పార్టీ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని అందరికీ రూమ్ చూపిస్తాడు అరవింద్. కీర్తి, సుమలకి ఒక రూమ్ చూపిస్తారు. కీర్తి బయట రవితో మాట్లాడుతూ ఉంటుంది. సుమ రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్తుంది. ఫ్యాన్ స్విచ్ వేస్తుంది. ఫ్యాన్ తిరగదు. ఏంటి ఫ్యాన్ తిరగడం లేదు, పవర్ పోయిందా అనుకుంటూ లైట్ స్విచ్ వేస్తుంది. లైట్ వెలుగుతుంది. మరి ఫ్యాన్ ఎందుకు తిరగడం లేదు అనుకుని చాలా రోజులైందేమో ఈ రూమ్ యూజ్ చేసి, అందుకే పవర్ సరిగ్గా సప్లై అవ్వడం లేదేమోని ఒకసారి కర్రతో తిప్పి చూద్దాం, తిరుగుతుందో లేదో అని ఒక స్టిక్ తెచ్చి తిప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ సుమకి సరిగ్గా అందకపోవడంతో టేబుల్ కోసం చూస్తూ ఉంటుంది. సడన్గా సుమకి తను గాల్లో ఉన్నట్లు అనిపించి కిందికి చూస్తుంది. అరవింద్ తనని ఎత్తుకుని ఉంటాడు. అరవింద్ గారు, ఏం చేస్తున్నారు మీరు? నీకు హెల్ప్ చేస్తున్నాను. మీరు నన్ను ఎందుకు ఎత్తుకున్నాను? దింపండి. నువ్వు ఫ్యాన్ని తిప్పడానికి అంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. నువ్వు స్టిక్తో తిప్పు, తిరుగుతుంది. ప్లీజ్ సార్, దింపండి. ఏంటిది? నీకెన్నిసార్లు చెప్పాలి సార్ అనొద్దని? సరే సరే, మర్చిపోయాను. ముందు మీరు కిందకి దించండి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రవి, కీర్తి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి అలా షాక్ అయిపోతారు. బావా, ఏం చేస్తున్నావు నువ్వు? రవి మాట విని సుమకి కిందకి దింపేస్తాడు అరవింద్. అది ఫ్యాన్ తిరగకపోతే అని నసుకుతూ ఉంటాడు అరవింద్. రవి ఫ్యాన్ స్విచ్ వేసి ఒక్కసారి స్విచ్ బోర్డులో చెక్ చేస్తాడు. రే బావా, స్విచ్ వేస్తే సరిపోదురా, స్పీడ్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి అని ఫ్యాన్ స్పీడ్ పెంచుతాడు. అప్పుడు తిరుగుతుంది ఫ్యాను. రవి, అరవింద్ అక్కడి నుంచి వెళ్ళగానే తన తింగరతనానికి నవ్వుకుంటుంది సుమ. సాయంత్రం వరకు అక్కడే ఉండి వెళ్ళిపోతారు అందరూ. చివరిగా సుమ, అరవింద్, రవి, కీర్తి తప్ప ఇంకెవరు ఉండరు. సుమ వాళ్ళు కూడా మేము వెళ్తామంటూ బయలుదేరుతారు. ఎలా వెళ్తారు? మీరు స్కూటీ తీసుకుని వచ్చినట్లు లేరు అన్నాడు రవి. నా స్కూటీ పాడైంది సార్, అందుకే పొద్దున ఆటోలో వచ్చాం. ఇప్పుడు కూడా ఆటోలోనే వెళ్తాం. వద్దొద్దు, ఆటోలో ఏం వద్దులే, మేమే డ్రాప్ చేస్తాం. పైగా చీకటి పడింది అంటాడు అరవింద్. మీకెందుకులేండి శ్రమ అంది సుమ. మాకు శ్రమ లేదులే అని రవి, కీర్తిని, అరవింద్, సుమని బైక్లో ఎక్కించుకుంటారు. అరవింద్ బైక్ నడుపుతూ ఉండగా స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తూ ఉండగా సుమ పడబోతూ అరవింద్ భుజం మీద చెయ్యి వేస్తుంది. ఆ స్పర్శలో ఏదో తెలియని ఫీలింగ్ గాల్లో తేలుతున్నట్లుంటుంది అరవింద్కి. వాళ్ళు చెప్పిన ప్లేస్లో బైక్ ఆపుతాడు అరవింద్. సుమ థ్యాంక్స్ చెప్పి వెళ్తూ ఉంటే అరవింద్ సుమని ఆపి తనని హక్ చేసుకుంటాడు.
ఊహించని ఈ పరిణామానికి షాక్ అవుతుంది సుమ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. తన హార్ట్ బీట్ ఒక్కసారిగా వేగంగా పెరగడం తనకి తెలుస్తూనే ఉంది. థ్యాంక్స్ సుమా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సేవ్ చేసినందుకు, అలాగే పార్టీకి వచ్చినందుకు అని చెప్పి సుమని వదిలేస్తాడు. అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలియని అలజడి ఇద్దరిలో. ఏదో వింత ఫీలింగ్, అదేంటో తెలియడం లేదు కానీ బాగుంది అనుకుంటున్నారు ఇద్దరు. కొన్ని రోజులకి మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ. ఒకరోజు సుమ, కీర్తి ఇద్దరు కాలేజీకి వచ్చేసరికి ఒకచోట గుంపుగా జనం ఉండడం చూసి అక్కడికి వెళ్తారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా జనం ఉన్నారు అంటూ ముందుకెళ్ళి చూస్తారు. అక్కడ రవి ఏడుస్తూ ఉంటాడు. పక్కనే అరవింద్ చాక్లెట్ తింటూ నవ్వుతూ కూర్చుంటాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది సుమ. రవి ఏడుస్తూ, రే నిన్ను బావా అంటున్న పాపానికి ఈ కాలేజీలో అందరు అమ్మాయిలు నాకు రాఖీ కడుతున్నారా అని అరవింద్ని తిడుతూ ఉంటాడు. అరవింద్ రవి ఏడుపు ఫేస్ చూసి నవ్వుతూ తన తిట్లని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందరూ అమ్మాయిలు రాఖీ కట్టి స్వీట్ తినిపించి వెళ్తూ అరవింద్కి హక్కిస్తూ వెళ్తూ ఉంటారు. రే దుర్మార్గుడా, ఇదెక్కడి న్యాయం రా, స్వీట్ ఏమో నాకు, స్వీట్ లాంటి అమ్మాయిలేమో నీకా అంటూ అరవింద్ మీదకి వాళ్ళు తినిపిస్తున్న స్వీట్ విసురుతాడు. అరవింద్ దాన్ని క్యాచ్ పట్టుకొని థ్యాంక్స్ బావా అంటాడు. ఇదంతా చూస్తున్న సుమకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్క నిమిషం. కొంచెంసేపటి తర్వాత తేరుకొని రవి దగ్గరికి వెళ్తుంది. సుమని చూసి, ఏంటమ్మా నువ్వు కూడా రాఖీ కట్టడానికి వచ్చావా? లేదు, కానీ ఈరోజు రాఖీ పండగ కాదు కదా, మరి అందరూ ఎందుకు రాఖీ కడుతున్నారు? మన కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే రేపటి రాఖీ పండుగను ఈరోజు కాలేజీలోనే సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్తాడు. అవునా, అయితే మీకెందుకు రాఖీ కడుతున్నారు అందరూ? వాణి నేను బాబా అని పిలుస్తాను కదా, అందుకే అయ్యగారి లేడీ ఫ్యాన్స్ మొత్తం రాఖీ కడుతున్నారు అని చెప్తాడు. అసలుకి ఈ అరవింద్కి బుద్ధి లేదు, చూడు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని తను తిడుతుంది. హలో, ఏంటి నా ఫ్రెండ్ అంటున్నావు? మీకు ఇన్ని రాఖీలు కట్టిస్తూ అతను అమ్మాయిలతో ఉంటే నీకు బాధగా లేదా? నీ ఫ్రెండ్ని ఒక మాట అంటే సపోర్ట్ చేస్తున్నా? అటు చూడు, కృష్ణుడి చుట్టూ గోపికలు ఉన్నట్టు ఎలా మీద పడిపోతున్నారు అందరూ. చూడు సుమా, కృష్ణుడి చుట్టూ ఎంత గోపికలున్నా ఆయన మనసులో స్థానం ఎప్పటికీ రాదదే. అలాగే వాడి మనసులో కూడా ఎప్పటికీ ఆ స్థానం తన మనసుకి నచ్చిన అమ్మాయిదే అని అంటూ ఉండగా అందరూ అమ్మాయిలు అన్నయ్య మా గిఫ్టు అంటారు. అమ్మ తల్లి, మీ అందరికీ గిఫ్ట్లు కొనియాలంటే నేను ఆస్తులు అమ్ముకోవాలి, మీకు ఒక దండం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.